అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రేయభిలాషి ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఎంతో కాలంగా ఒక కాన్ఫ్లిక్టింగ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్ అంటే అందరూ ఇది కాన్ఫ్లిక్ట్ అంటే వైరం, ఈ రిలేషన్లో వైరం ఉంటుందని ఒక ఇంప్రెషన్ అనేది సొసైటీలో పడిపోయింది. అది ప్రతి ఒక్కళ్ళలో పడిపోయింది. ఆ రిలేషన్ ఏంటి అంటే అత్తగారు కోడలండి. అత్తగారు కోడల్లో అత్తగారి బాధ్యత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఒక కొత్తగా అత్తగారులైన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అత్తగారులకి నా నమస్సుమాంజలు. సో అత్తగారి బాధ్యత అంటే కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీ కుటుంబానికి అనుగుణంగా మార్చుకునే విధానం అత్తగారిలోనే ఉంటుందండి. అంటే అత్తగారు ఇప్పుడు భర్త చెప్పేది కొంత అయితే మీరు ఆ అమ్మాయిని మార్చుకునేది ఎక్కువ ఇంపాక్ట్ మీ నుంచి ఉంటే బాగుంటుంది. నేను ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి. అవి మీ ముందు ఈరోజు ఉంచుతానికి ఇష్టపడుతున్నాను. అయితే కొన్ని పాయింట్స్గా మనం చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటి అంటే ఆ అమ్మాయిని ఆహ్వానించాలి. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత మీ ఇంటికి వస్తున్నప్పుడు తను ఎలా వస్తుంది అంటే తన తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంటుంది. తన తోడబుట్టి వాళ్ళని, తన బంధువుల్ని, తను పెరిగిన వాతావరణాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి కొత్త ఎన్వైరన్మెంట్లోకి, కొత్త మనుషుల మధ్యలోకి, తనకి ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేని ఒక పరిస్థితుల మధ్యలోకి వస్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, తనకి ఒకటి ఎమోషన్, పేరెంట్స్ని వదిలిపెట్టుకున్నందుకు ఎమోషనల్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. రెండవది ఇక్కడికి వచ్చి అందరితో ఎలా ఉండాలి, కొత్త రిలేషన్స్ మధ్యలో నేను ఎలా మెలగాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది. తర్వాత తను కన్ఫ్యూజన్లో ఉంటుంది, డైలమాలో ఉంటుంది. సో ఇన్ని ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో తను ఇక్కడికి వస్తుంది. సో తనని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే చక్కగా పూలతో ఆహ్వానం చేస్తారు, సరదాగా ఇన్వైట్ చేస్తారు, అవన్నీ బాగానే ఉంటాయి. 16 రోజుల వరకు తనని చాలా బాగా మంచిగా తనతో రిలేషన్ మెయింటైన్ చేయటం ఇవన్నీ ఉంటాయి. 16వ రోజు అయిపోగానే ఆ అమ్మాయి ఇంట్లో పనులు స్టార్ట్ చేసేయాలి అనుకుంటారు. సరే, మంచిదే. అయితే ఇవన్నీ జరిగే లోపల మీరేం చేయాలి అంటే తనకి రెండోదిగా మనం పరిచయం చేసుకోవాలి. మీరు తనకి పరిచయం చేయాల్సింది మీ ఇంటి వాతావరణం గురించి, మీ ఇంటి పద్ధతుల గురించి, మీ ఇంటి ఆచార వ్యవహారాల గురించి, మీ ఇంటి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, వీటన్నిటి గురించి మీరు పరిచయం చేయాలి. హాబీస్ ఇంట్లో కామన్గా అంటే ఒక్కొక్కరి గురించి, మీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి గురించి పరిచయం చేయాలి. అదే రీతిగా ఆ అమ్మాయి యొక్క ఇంటి వాతావరణం గురించి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి యొక్క పద్ధతుల గురించి, తను పెరిగిన విధానం గురించి, ఇవన్నిటిని కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీ ఇద్దరు ఎందుకు ఇదంతా జరగాలి అంటే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది, మీకు మీ కోడలికి. అదేవిధంగా ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఒకరితో ఒకరు స్పెండ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ మధ్య ఒక ర్యాపో అనేది వస్తుంది. తర్వాత మీ ఇంటి వాతావరణం గురించి ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయి పెరిగొచ్చిన విధానం గురించి మీకు తెలుస్తుంది. ఇవి చేయాలి. ఆ తర్వాత ఆ అమ్మాయిని మూడవదిగా ఆ అమ్మాయిని అడ్జస్ట్ అవ్వనివ్వాలి. ఫస్ట్ ఇంట్లో పరిచయం చేశారు, అడ్జస్ట్ అవ్వనివ్వండి. అడ్జస్ట్ అవ్వటం అంటే చెప్పుకోవటం వేరు, మాట్లాడుకోవటం వేరు. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉండటం వేరు. ఆ ఉండేటప్పుడు తనని అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఎట్లాగా మీ అన్ని తను చూస్తూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, వాటిని తను యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది టైం పడుతుందండి. వెంటనే 16వ రోజు అయిపోగానే తెల్లారే మీకు అనుగుణంగా మారిపోదా అమ్మాయి. అదేవిధంగా ఆ అమ్మాయిని మీరు అంటే తను పని చేసేయాలి, పని బాగా చేయాలి, మీరు చేసినట్టు చేయాలి అని మీరు అనుకోవద్దు. అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ అండి, మీకు వచ్చినట్టు పని తనకు రాదు.
అంటే ఈ రోజుల్లో పిల్లలు పనులు నేర్చుకుని అంత టైం వాళ్ళకు ఉండట్లేదు. అంటే పనులు నేర్చుకోవద్దని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ పనులు నేర్చుకుంటూ చదువుకునే ఎన్వైరన్మెంట్ ఇప్పుడు లేదండి. ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ అంతా కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్. ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ వెళ్ళి చదువుకోవటం, లేకపోతే చదువులు అయిపోగానే ఉద్యోగాలు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో అయితే ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి చక్కగా అన్ని నేర్చుకుంటూ చేసుకుంటూ చదువుకుంటూ అన్నీ జరిగాయి. ఇప్పుడు అలా లేదు కాబట్టి వాళ్ళకి పని నేర్పించాల్సిన అవసరత కూడా అత్తగారి మీద ఉంటుంది. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ రావండి. ఈ అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది కాబట్టి పనులు రావు అని మీరు గనక దృష్టిలో పెట్టుకుంటే గనక మీ మధ్య ప్రాబ్లమ్స్ 50% ఆగిపోయినట్టే. ఇంకోటి, ఆ అమ్మాయికి పని రాకపోతే నేర్పించండి, అలాగా తన్ని కంఫర్టబుల్గా ఫీల్ చేయండి. తర్వాత తన్ని ప్రేమించాలి, ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా చూసుకోవటం అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి చక్కగా అమ్మను వదిలిపెట్టి వచ్చినా కానీ ఇక్కడ నేను నా కూతురులా చూసుకుంటానమ్మా, కాబట్టి నువ్వేం భయపడకు, మేము మీ తల్లిదండ్రుల్లా చూసుకుంటాం అని ఆ అమ్మాయికి ఒక కంఫర్ట్ అనేది మీరు ఇవ్వాలి. తనకి ఆ కంఫర్ట్ ఇస్తే కనుక చాలా చక్కగా మీ వైపు తను తిరుగుతుంది. తర్వాత ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేయకండి, కంపేర్ చేయకండి. ఎలా కంపేర్ చేస్తారంటే ఎక్కువగా కూతురుతో కంపేర్ చేస్తారు. ఆ కూతురు చేస్తున్న పనేంటి, ఆ కూతురు హౌస్ వైఫా, వర్కింగ్ ఉమెనా, ఈ అమ్మాయి చేస్తున్న పనేంటి, ఈ అమ్మాయి హౌస్ వైఫా, వర్కింగ్ ఉమెనా, ఈ రెండు వేరియేషన్స్ మీరు అర్థం చేసుకుని చెప్పండి. ఆ అమ్మాయి మీ కూతురు ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యి అన్ని పనులు చకచకా చేసుకోగలిగితే, ఈ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అయ్యి అన్ని పనులు చేసుకోలేనప్పుడు కంపేర్ చేయొద్దు. అసలు ఎక్కువ కంపారిజన్స్ తేవద్దు. ఎదుటోళ్ళు వేరే వాళ్ళ కోడళ్ళతో మీ కోడళ్ళను పోల్చుకోవటం, ఇలా కంపేర్ చేశారు అంటే మీ కోడలికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి సీడ్ మీరే వేసినట్టు లెక్క. కాబట్టి మీరు కంపేర్ చేయొద్దు. తర్వాత మీరు ఇంకొకటి కూడా, చాలా మంది అత్తగారులు ఇంకోటి కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కొడుక్కి వాడికేం తెలుసు అంటారు, వాళ్ళ కూతురికి దానికేం తెలుసు అంటారు. మీ కోడలికి అన్నీ తెలుస్తాయండి. మరి మీ కొడుక్కి ఒక ఫ్యామిలీని లీడ్ చేయాల్సిన మీ కొడుకుకి ఏమీ తెలియనప్పుడు మీ కోడల్ని మీరు ఎలా కోరుకుంటారు? తల్లి చాటును పెరిగిన అమ్మాయి కావాలి. అదేవిధంగా ఆ అమ్మాయికి ఇండివిజువాలిటీ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఆ అమ్మాయి ఎంప్లాయీ అయినా సెల్ఫ్ ఎండ్ అయినా కానీ తీసుకొచ్చంతా మీ శాలరీ అంతా మీ కొడుకు ఇచ్చేయాలి అని కోరుకుంటారు. ప్లస్ ఆ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయికి అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతారు. ఇట్లా కాదండి. మీ కొడుకు ఏమీ తెలియవని మీరెంత సపోర్ట్ చేసుకుంటారో కోడలకు కూడా ఏమీ తెలియదని అంత సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది అప్పుడు. తర్వాత కోడలు కొడుకు మీద ఏమన్నా చెప్తుంటే, అత్తమ్మ మీ అబ్బాయి ఎలా అన్నాడు అన్నప్పుడు వెంటనే అమ్మాయి మీదకి రివర్స్ అవ్వకండి. ఎందుకు అన్నాడో మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా కనీసం 50% మీలో ఉంటుంది. మీరు ఈ అమ్మాయి మీద కొడుక్కి చాడీలు చెప్పటం, ఏమన్నా మీ కొడుకు గురించి అమ్మాయి ఒక 2 మాటలు చెప్తే ఆ అమ్మాయిని ఏమన్నా అనటం అలాంటివి చేయొద్దు. తర్వాత ఈ అమ్మాయి ఏమన్నా మిస్టేక్స్ చేస్తే యాక్సెప్ట్ చేయండి, క్షమించండి, తనకి నేర్పించండి. ఇలా కాదమ్మా ఇలా చేయాలని చెప్పండి. ఆ అమ్మాయి చేసిన మిస్టేక్స్కి వాళ్ళ అమ్మని క్రిటిసైజ్ చేయకండి, పుట్టింటి వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి. పుట్టింటోళ్ళ మీద మీరు ఎక్కువగా క్రిటిసిజం చేశారు అంటే ఆ అమ్మాయి అక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. కాబట్టి అది వదిలిపెడితే బాగుంటుంది. అలాగే ఆ అమ్మాయికి మీరు కంఫర్టబుల్గా మీ ఇంట్లో వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ డెసిషన్ మేకింగ్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి. మీ కొడుక్కి కోడలికి ప్రైవసీ ఇవ్వండి. ప్రైవసీ అంటే వాళ్ళ నిర్ణయాలు కొన్ని వాళ్ళు చేసుకోగలగాలి.
మీరు గైడెన్స్ ఇవ్వండి. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్తారు. చెప్పినప్పుడు ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే ఇదిగో ఇంతవరకు ఇలా మార్చుకోండి, ఇది బాగాలేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. అంతేగాని అన్నీ మాకు చెప్పాలి, మేము చెప్పినట్టే చేయాలి, మాకు తెలియకుండా చేయకూడదు, చెప్పకుండా అయితే చేయరండి. ఏ పిల్లలు చెప్పకుండా చేయరు. ఒకవేళ చెప్పకుండా చేస్తున్నారనుకోండి, మాకు కూడా చెప్తే బాగుంటుంది కదా అనే మాట మీరంటే, ఓహో మేము చెప్పలేదని ఫీల్ అయ్యారని వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, గైడ్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. చక్కగా ఆ అమ్మాయిని మీ ఇంట్లో మీ కూతురులాగా, డాటర్ ఇన్ లా అండి. మ్యారేజ్ ద్వారా ఆ అమ్మాయి మీ ఇంటికి కూతురుగా వచ్చిందనుకోండి. అలాగే మీరు మదర్ ఇన్ లా, మ్యారేజ్ ద్వారా ఆ అమ్మాయికి మీరు మదర్ అయ్యారు అంటే మీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీ కూతుర్ని పొగుడుకుంటా కోడల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని చాలా బాధ పెడతారు. సో అలా చేయకుండా ఆ అమ్మాయి మీ కూతురు ప్లేస్లో వచ్చిన అమ్మాయి కింద తనని మంచిగా చక్కగా కంఫర్టబుల్గా మీరు ఆ అమ్మాయిని చూస్తే, అలాగే తన పుట్టినరోజు వచ్చిందనుకోండి, షాపింగ్కి తీసుకెళ్ళి చక్కగా ఒక చీర కొనియటం, లేకపోతే ఒక డ్రెస్ కొనియటం, అలాగే తనకి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు వాటిని మీరు తనకి సెలబ్రేట్ చేయటం, అలాంటివి చేస్తే వాళ్ళు అన్ని ఇంకా మీ మాట జవదాటి మీ కోడలు వెళ్ళదని నా అభిప్రాయం అండి. ఇంకా మీకేమన్నా తోస్తే అంటే మీకేమన్నా ఆలోచనలు వస్తాయి, ఇంకా ఇలా కూడా ఉండొచ్చు అని మీరు గనక అనుకుంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇదండి, అందరు అత్తా కోడళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండాలని. అత్తా కోడళ్ళు హ్యాపీగా ఉంటే ఆ ఇంట్లో ఇంకా ఎంతో హ్యాపీనెస్ ఉంటుందండి. కాబట్టి అందరూ అలా ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు ఇది విన్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.